నర్సీపట్నం మండలంలోని 70,415 మంది ఓటర్లు నమోదయ్యారని తహసీల్దార్ అన్నాజీరావు సోమవారం తెలిపారు. నూతనంగా 5,069 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేశామని 8,880 ఓటర్లను జాబితా నుంచి తొలగించామంటూ పేర్కొన్నారు. మండలంలోని 84 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని 18 ఏళ్లు నిండిన వారైతే ఎన్నికల ముందు వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల విషయాన్ని గమనించాలంటూ సూచించారు. ప్రొజెక్టెడ్ పాపులేషన్ ప్రకారం 1,184,000 ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఉంది సార్ జనవరి 24కి. దానిలో ఓటర్స్ అయితే 70,417 మంది ఓటర్స్గా ఉన్నారు సార్. దీనిలో చూసుకుంటే మేము జనవరి మొన్న డ్రాఫ్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే దానికి ఓటర్స్ అనేది కొన్ని ఎడిషన్స్ డిలీషన్స్ చేయడం జరిగింది సార్. ఎడిషన్స్ చూసుకుంటే మేము మొత్తానికి 5,069 ఎడిషన్స్ చేసాం సార్. ఈ సంవత్సరంలో ఈ సమ్మరీ రివిజన్లో 5,069 ఎడిషన్స్ చేసాం సార్. అదేవిధంగా డిలీషన్ చూసుకుంటే 8,888 చేసాం సార్. ఈ డిలీషన్స్లో ముఖ్యంగా చూసుకుంటే డెత్ కేసులు ఉన్నాయి సార్. అదేవిధంగా పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్నాయి. అదేవిధంగా మ్యారీడ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తొలగించడం జరిగి షిఫ్టింగ్ పెట్టుకోవడం జరిగింది సార్. ఈ విధంగా అదేవిధంగా దాంతోపాటు పొలిటికల్ కంప్లైంట్స్ కూడా మాకు మండలంలో రావడం జరిగింది సార్. ఈ పొలిటికల్ కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వివరాలను మొన్న గత వారంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వచ్చారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు అందరూ వచ్చారు. ఆ వారి ముందు కూడా ఇవన్నీ నివేదించడం జరిగింది. ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మేము ప్రతి దానిపై కూడా యాక్షన్ తీసుకున్నాము. అదేవిధంగా ప్రతి మంగళవారం మేము పొలిటికల్ పార్టీ మీటింగ్లో మాకు రాజకీయ నాయకులు అందరూ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి కంప్లైంట్ మీద కూడా మేము దానికి సంబంధించిన చర్య అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు టోటల్ మన మండలంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు? మాకు 70,417 ఓటర్స్ ఉన్నారు సార్. 70,417 దాంట్లో కొత్తగా యాడ్ అయిన ఎంతమంది? 5,000 అది 5,069 మంది యాడ్ అయ్యారు సార్. 5,000 మొన్న జనవరి 5, 2023 నుంచి డిసెంబర్ 9 వరకు 5,069 మంది యాడ్ అయ్యారు సార్. ఇంకా చిన్న డౌట్ సార్, కొత్తగా ఎవరన్నా ఓటర్ నమోదు చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు నమోదు చేసుకోలేదు కానీ ఓటు అంటే జనవరి 1కి వాళ్ళకి 18 ఏళ్ళు నిండుతాయి, అలాంటి వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ సార్? దాన్ని ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటారు. జనవరికి కానీ అదేవిధంగా ఏప్రిల్కి కానీ, అంటే గతంలో ఒకసారి మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు సంవత్సరంకి 4 క్వార్టర్స్లో మనకి ఏ డేట్కి ఫిల్ అవుతుందో ఆ డేట్కి ముందస్తుగా మనం పెట్టుకోవచ్చు. దాన్ని మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటారు. ఆ కేటగిరీ కింద మేము తీసుకుంటున్నాం. ఆ సెకండ్ ఏజ్ వచ్చినాక వాళ్ళకి ఆటోమేటిక్గా మేము దాన్ని వెరిఫై చేసి, అంటే ఎలక్షన్ ఒక 2 రోజుల ముందు ఉందనగా వేసుకునే అవకాశం ఉండే ప్రక్రియ సార్ ఇది. నామినేషన్ వరకు ఎప్పుడైతే మనం నామినేషన్ తీసుకున్నా ఆ డేట్ వరకు కొత్త ఓటర్స్ అనేది నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారికి ఏజ్ కనుగొనగా వారికి అర్హతను మేము చూసి దాన్ని వెరిఫై చేసి ఇస్తాము. థ్యాంక్ యూ సార్.